హాయ్ అందరికి. ఇలా హెయిర్ స్ట్రెయిట్‌గా, పర్మనెంట్‌గా, స్మూత్‌గా ఉండాలి. అది ఎలా చేయాలో చాలామంది హెయిర్ డ్రెస్సర్స్‌కి డౌట్ ఉంటుంది. సో, లెట్స్ సీ ఈ వీడియోలో అసలు ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను. సో, ఇది బిఫోర్ హెయిర్. సో, తనకు ఆల్రెడీ స్ట్రెయిటనింగ్ చేశారు 1 ఇయర్ బ్యాక్. సో, ఎండ్స్ చూడొచ్చు స్ట్రెయిట్‌గా ఉన్నాయి అండ్ టాప్‌లో కర్లీగా ఉన్నాయి. సో, నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఆప్టి స్ట్రైట్ విచ్ ఈస్ ఎ రెసిస్టెంట్ క్రీమ్. సో, ఫస్ట్ స్టెప్ అని ఏంటి అంటే క్లాసిక్ 4 సెక్షన్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్రీమ్. సో, ఫస్ట్ క్రీమ్. సో, ఏ క్రీమ్ అయినా తీసుకున్న తర్వాత బౌల్‌లో వేసిన తర్వాత ప్రాపర్‌గా మిక్స్ చేయాలి. సో దట్ అందులో ఇంగ్రీడియెంట్స్ యాక్టివేట్ అవుతాయి. దెన్ అప్లికేషన్. సో, సెక్షన్ బై సెక్షన్ ప్రాపర్‌గా మీడియం థిక్ సెక్షన్స్, ఎక్కువగా థిక్ తీసుకోకూడదు, ఎక్కువగా థిన్ తీసుకోకూడదు. మీడియం థిక్ సెక్షన్స్ తీసుకొని రూట్ నియర్ వరకి వెళ్ళొచ్చు కానీ రూట్‌కి అప్లై చేయకూడదు. బికాజ్ ఫస్ట్ క్రీమ్ రూట్‌కి ఎప్పుడు అప్లై చేయకూడదు. ఓన్లీ ఫర్ హెయిర్. సో, ఒక హాఫ్ అన్ ఇంచ్ వదిలేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, యూ కెన్ సీ నేను నియర్ రూట్ వరకు వెళ్తున్నాను కానీ రూట్‌కి టచ్ చేయట్లేదు. సో, అలానే సెక్షన్ బై సెక్షన్ ప్రాపర్‌గా హెయిర్ అన్నిటికి అప్లై చేసేసి, దెన్ ప్రాసెసింగ్ టైమ్ వరకి వెయిట్ చేస్తూ ఉండాలి. సో, వన్స్ అప్లికేషన్ అయిపోగానే విజువల్ చెక్ చేయాలి. సో, విజువల్ చెక్ అనేది ఎందుకు చేస్తామంటే టైమింగ్ అంటూ ఏది ఉండదండి. స్ట్రెయిటనింగ్‌కి హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అనేది ఎవ్రీ 10 మినిట్స్‌కి చెక్ చేస్తున్నాడు. అక్కడ కర్లీ కనిపిస్తుంది కదా! అంటే ప్రాసెస్ అయిపోయినట్టు. దెన్ ప్లెయిన్ వాటర్‌తోని అంటే జస్ట్ నార్మల్ వాటర్‌తోని రిన్స్ ఔట్ చేయాలి. ఎక్కడ షాంపూ యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఫ్లాట్ బ్రషే యూజ్ చేయాలి కోంబ్ చేసి. అండ్ ఆప్టి రిపేర్ యూజ్ చేయండి. సో దట్ మీ హెయిర్‌లో ఏదైనా పోరస్ హెయిర్ ఉంటే ఈజీగా నార్మల్ అయిపోతుంది. అండ్ హీట్ ప్రొటెక్టర్ కూడా. సో, నెక్స్ట్ ఐనింగ్. సో, ఐనింగ్ చేసేటప్పుడు మీరు 190 డిగ్రీ టెంపరేచర్ యూజ్ చేయండి. అండ్ 90 డిగ్రీస్‌లో చేయాలి. సో, వన్స్ అయిపోయిన తర్వాత న్యూట్రలైజర్ సెకండ్ క్రీమ్ అప్లికేషన్ చేయాలి. సో, ఇది రూట్స్‌కి టచ్ అయినా మీకు ప్రాబ్లమ్ లేదు. బికాజ్ అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లెయిన్ వాటర్‌తోని రిన్స్ ఔట్. దాన్ని 10 మినిట్స్ మాత్రమే ఉంచాలి. దెన్ యూ కెన్ సీ ద ఫైనల్ రిజల్ట్. ఇట్ హ్యాస్ స్మూత్, సాఫ్టెన్ అండ్ షైన్ కూడా చాలా ఉంది. అండ్ బిఫోర్ మీరు వీడియోలో చూసుంటారు. అండ్ ఆఫ్టర్ కూడా చూసుంటారు. సో, కింద హెయిర్ ఆల్రెడీ స్ట్రెయిటెన్ ఉండే. బట్ స్టిల్ నేను పైన హెయిర్‌కి, కింద హెయిర్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ చేస్తూ క్రియేట్ చేశాను. బికాజ్ అప్లికేషన్ చేసేటప్పుడు కింద ఆల్రెడీ స్ట్రెయిటెన్ ఉంటుంది కాబట్టి అక్కడ అప్లికేషన్ చేయకూడదు. దెన్ యూ విల్ గెట్ అ ప్రాపర్ రిజల్ట్స్. థాంక్ యూ.